స్వాగతం సుస్వాగతం. కలకత్తా ఆసుపత్రిలో డాక్టర్ మౌమిత్ ఆమెపై దారుణంగా అత్యాచారం హత్య చేసి వికృత జీవిగా ఎందుకు మార్చారు? ఆసుపత్రి అధికారులు దీన్ని అసలు ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారు? కాలేజ్ ప్రిన్సిపాల్ వెంటనే కేసు ఎందుకు నమోదు చేయలేదు? రాజీనామా చేసిన 24 గంటలు సరైన విచారణ రాకముందే మరో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఎందుకు నియమితమయ్యారు? ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదు? ఎవరికి రక్షణ కల్పిస్తుంది? విచారణ జరపకుండా ఎందుకు అనుమానితుడిని ఉరితీయాలని పట్టుబడుతున్నారు? ప్రభుత్వం దిగివచ్చి న్యాయం జరిగే వరకు పోరాడతామని డాక్టర్ తప్ప మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఎందుకు కలవడం లేదన్నారు. హైదరాబాద్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుండి డాక్టర్ బృందం అమీర్పేట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. We want justice! 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 No duty! No duty! No duty! We want justice! We want justice! We want justice! 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 No duty! No duty! No duty! No duty! We want justice! We want justice! No duty! No duty! No duty! We want justice! We want justice! Horadam! 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 We want justice! 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 No safety! No duty! No safety! We want justice! We want justice! మనకు తెలిసిందే మమతా గాంధీ మీద ఏం జరిగిందో కలకత్తాలో. కానీ డ్యూటీలో ఉండగా, నైట్ డ్యూటీ చేస్తుండగా, ఇతర ప్రాణాలు కాపాడుతుండగా తన ప్రాణం తనకు కోల్పోయింది. ఇది ఎంతవరకు న్యాయం అని సమర్థిస్తున్నారు? ఇప్పటివరకు 10-15 రోజులు అవుతున్నా కానీ తనకి ఇంకా న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టులో ఈ రోజు తీర్మానం ఉన్నది. మా ఈ పోరాటం ఎప్పటివరకు కొనసాగుతుందంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు పరిచే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుంది. మరి ఇప్పటివరకు తన మీద అత్యాచారం జరిగిన వారి మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ ఏం చేయలేదు. అది ఎంతవరకు సమర్థిస్తారు మీరు? ఇప్పటివరకు మమతా బెనర్జీ ఇప్పటివరకు ఏం చేస్తున్నారు? తనే సెంట్రల్ మినిస్టర్, తనే హోమ్ మినిస్టర్, తనే హెల్త్ మినిస్టర్. తనే ప్రొటెస్ట్ చేసింది. ఎవరి మీద ప్రొటెస్ట్ చేసింది? తనకు తానుగా ప్రొటెస్ట్ చేసింది. ఏ పోరాటం మీద తను ప్రొటెస్ట్ చేసింది? కానీ రిజిగ్నేషన్ మేము కోరుతున్నాము.